ఎంజీరావు గారు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట్లో గ్రీన్లాండ్ తమకు కావాలి అన్నారు, సైనిక చర్య ఉంటుంది అన్నారు. ఆ తర్వాత తమకు సహకరించని కారణంగా యూరోపియన్ దేశాలపై 10% టారిఫ్స్ కూడా విధించిన పరిస్థితి. ఆ తర్వాత గ్రీన్లాండ్ స్వాధీనానికి బలప్రయోగం ఉండదు అని స్పష్టం చేశారు. రీసెంట్గా యూరోపియన్ యూనియన్ దేశాలపై విధించిన 10% టారిఫ్స్ని కూడా విత్డ్రా చేసుకున్న పరిస్థితి స్పష్టంగా అర్థమవుతోంది. ట్రంప్ వెనక్కి తగ్గుతూ ఉన్నారు. కారణం ఏంటి? ఎస్ అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గిన సందర్భాలు చాలా తక్కువ. ఎట్టి పరిస్థితుల్లో 21 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న మంచు ఖండమైన ముఖ్యంగా గ్రీన్లాండ్ నేను ఎట్టి పరిస్థితుల్లో ఫోర్స్ ద్వారా కూడా ఆక్యుపై చేస్తానని ఫిట్ అనే ఆ ఎయిర్ బేస్కి ఈవెన్ యుద్ధ విమానాలు కూడా పంపడం జరిగింది. F-16 అయినా ఇది F-16 F-35 అక్కడ మోహరింపులు కూడా చేశాడు. కానీ ఈ స్విస్లో జరిగిన దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ తర్వాత ఆయన వెనక్కి తగ్గాడు. గ్రీన్లాండ్ అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటంటే నో మోర్ గ్రీన్లాండ్ వార్ అన్నట్టు చేసేసాడు. ఎందుకు? గ్రీన్లాండ్ నేను ఫోర్స్గా బలవంతంగా నేను లాక్కోను అంటే వార్ లేదు. రెండోది ఏంటంటే గ్రీన్లాండ్ కోసం యూరోపియన్ కంట్రీల మీద విధించబోయే 10% టారిఫ్లు నేను విధించను, 10 నుంచి 100% నేను విధించను అని చెప్పేశాడు. అంటే ఏంటి? గ్రీన్లాండ్ విషయంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్టే. ఎందుకు తగ్గాడు అనేది చాలా పెద్ద కారణాలు ఉన్నాయండి. దాని వెనకాల ఎంత పెద్ద కారణాలు ఉన్నాయంటే అతి ముఖ్యమైన కారణం ఏంటంటే తన పదవిని రక్షించుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ తన పదవిని రక్షించుకోవడానికి గ్రీన్లాండ్ విషయంలో వెనక్కి తగ్గాడు అనేది ఇక్కడ సుస్పష్టంగా మనకు తెలిసింది. ఇట్ ఈస్ అ క్రిస్టల్ క్లియర్ రీజన్ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన స్విస్ వచ్చే ముందే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఆయన మీద ఇంపీచ్మెంట్ డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 1 ప్రకారం అమెరికన్ కాంగ్రెస్, అమెరికన్ సెనేట్, అయితే అమెరికన్ కాంగ్రెస్లో రిప్రజెంటేటివ్ హౌస్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ ఒకటి ఉంటుందండి మన రాజ్యసభలాగా. తర్వాత సెనేట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రిప్రజెంటేటివ్ సెనేట్ భారత రాజ్యసభ లోక్సభలా ఉంటాయి. ఈ సెనేట్ రిప్రజెంటేటివ్లో ఇంపీచ్మెంట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 ప్రకారం పెడితే అధ్యక్షుడికి వ్యతిరేకంగా అక్కడ 2/3 మెజార్టీ, ఫస్ట్ సింపుల్ మెజార్టీ, 2/3 మెజార్టీతో ఆమోదించబడితే ఆయన రిమూవల్ అయిపోతారు. ఇప్పుడు ఆ ఇంపీచ్మెంటు జరుగుతుంది, ఆయన మీద డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే మొట్టమొదటిగా ఆయన అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఇప్పటికీ 2 ఇంపీచ్మెంట్లు అయినాయి. దానివల్ల రిప్రజెంటేటివ్లో ఆయన మీద తీర్మానం పాస్ అయిన, సెనేట్లో రక్షించబడ్డాడు ఆయన. అంటే లోక్సభ లాంటి దాంట్లో అయినా రాజ్యసభ లాంటి దాంట్లో అది వీగిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ 3వసారి ఇంపీచ్మెంట్ అంటే ఈయన గ్యారంటీ పదవి నుంచి తొలగిపోతాడండి. ఎందుకంటే ఆయన సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఆయన యుద్ధ పాలసీలు, ఇండియా మీద టారిఫ్లు విధించడం, వెనిజులా అధ్యక్షుడిని తీసుకొచ్చిన విధానం, అమెరికా వాల్యూస్, డెమోక్రటిక్ వాల్యూస్ని ఈయన నాశనం చేస్తున్నాడు. అమెరికన్ ఎకానమీని నాశనం చేశాడు. ప్రపంచాన్ని యుద్ధంలోకి గెంటుతున్నాడు. అమెరికాయే సృష్టించిన ప్రపంచ చట్టాలను ఆయన నాశనం చేస్తున్నాడు. కాబట్టి ఈయన యుద్ధాన్ని డిమాండ్లు పెరుగుతున్నాయి. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిమాండ్ ఇప్పుడు గ్రీన్లాండ్కి వెళ్తే అది చాలా పెద్ద ప్రమాదం అయిపోతుంది. అందుకే తన పదవిని రక్షించుకోవడానికి ఆయన గ్రీన్లాండ్ మీద వెనక్కి తగ్గాడు. అతి ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది కూడా ఒక కారణమే. యూరోపియన్ యూనియన్ ఏంటంటే ఏదో గ్రీన్లాండ్ ఇచ్చేయమంటే గట్టిగా అడిగితే ఇచ్చేస్తారు. అంతకుముందు టారిఫ్స్ విషయంలో వాళ్ళు ఎరక తగ్గి డీల్ చేసుకున్నారు. ఇది కూడా బెదిరిచ్చేస్తాడు. ఇది ట్రంప్కున్న ఒక పెద్ద లక్షణం ఏంటంటే సైకలాజికల్గా అటేపి వ్యక్తి ఆలోచించే అవకాశం లేకుండా ఫ్రాంటల్ అటాక్ ఉంటుంది. భయంకరంగా అటాక్ చేసి బెదిరించేస్తాడనమాట. ఇంకా అటేపోళ్ళకి దిక్కు లేదా అన్నట్టు అటు వ్యక్తి మాట్లాడి లొంగిపోతారన్నమాట. కానీ యూరోపియన్ యూనియన్ ముఖ్యంగా నాటో దేశాలు మేము లొంగమని ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాను, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ స్టెర్మర్ అని, EU ప్రెసిడెంట్లు వీళ్ళందరూ చెప్పడం, డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ కూడా అడ్డంగా నిలబడిపోవడం వల్ల ఎట్టి పరిస్థితులు యుద్ధమే జరిగితే నాటో నాశనం అయిపోద్ది. నాటో నాశనం అవుతే అమెరికా సృష్టించే నాటో ఇప్పటికిప్పుడు నాశనం అవుతే అది ప్రమాదం అండి. కాబట్టి అందుకు వెనక్కి తగ్గాడు. ఇది వీళ్ళు ఇంత అడ్డం తిరుగుతారని వాళ్ళకి తెలియదు. 2 యూరోపియన్ యూనియన్ కూడా, నాటోతో పాటు యూరోపియన్ యూనియన్ 27 దేశాల కూటమి కూడా అడ్డం తిరిగింది. నువ్వు టారిఫ్లు విధిస్తే మేము కూడా విధిస్తాం, నీతో అసలు ట్రేడ్ డీలే డిస్కషన్ మానేస్తామని క్యాన్సిల్ చేసిందండి. సో వీళ్ళు అడ్డం తిరిగేశారు. కాబట్టి ఇంకా చాలా ప్రమాదంలో పడుతుంది ఇప్పటికిప్పుడని ఆయన వెనక్కి తగ్గాడు. అంత ఈజీ కాదు. మళ్ళీ ప్రపంచంలో అన్ని దేశాలు దీని మీద విచారం వ్యక్తం చేయడం జరిగింది. అంటే అన్ని దేశాలు అమెరికన్ శత్రువుగా చూడడం, ఎక్స్పాన్షనిస్ట్ అంటే సామ్రాజ్య ఎక్స్పాన్షనిస్ట్గా చూడడం వల్ల ఇంకా అమెరికాకి విలువ పోతుంది, అమెరికా వాల్యూ అంతా పడిపోతుంది, దాని స్టేచర్ అంతా నాశనం అయిపోద్ది సూపర్ పవర్. కానీ ఇప్పుడు ట్రంప్ వెనక్కి తగ్గాడు, అంతేగాని అంత ఈజీ కాదండి.
ఇప్పుడు సంతోషకరమైన విషయం ఏంటంటే గ్రీన్లాండ్ మీద ఆయన వార్ చేయడు, కానీ అక్కడ నాటో ప్రెసిడెంట్ రుట్టేతో ఆయన సమావేశం అయ్యారు. నేనైతే నా గ్రీన్లాండ్ డిమాండ్ని నేను వదలలేదు అని ఆయన చెప్తున్నాడు, కానీ యుద్ధం అంటూ ఉండదని చెప్పాడు. మరి తర్వాత అన్ని పరిస్థితులు అన్ని అనుకూలించిన తర్వాత ఆయన రంగంలో దిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం.